హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు ముఖ్య నోటిఫికేషన్ ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అగ్నివీర్ నాన్ కాంబాటెంట్. ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. అయితే మీరు 10th క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. తర్వాత మీ శాలరీ విషయం చూసుకున్నట్లయితే మీకు మంత్లీ 30,000 నుంచి 40,000 వరకు మీకైతే అలవెన్స్తో కలిపి వస్తుందన్నమాట. ఐఏఎఫ్ అగ్నివీర్, ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ యువ నోటిఫికేషన్ ఫిబ్రవరిలో స్టార్ట్ అయితే అయిందనమాట. అయితే దీని అప్లికేషన్ చూసుకున్నట్లయితే ఆఫ్లైన్ అప్లికేషన్ అనమాట. అయితే అప్లై ఎలా చేయాలి, పరిచయం ఏంటి, సంస్థ విధానం ఏంటి, తర్వాత ఉద్యోగం పాత్ర ఏమిటి, అర్హత, జీతం, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు అన్నీ ఒకసారి అయితే చెక్ చేద్దాం అనమాట. భారత వైమానిక దళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మీరు జాబ్ సంపాదించడానికి ఓ మంచి అవకాశం అయితే వచ్చిందనమాట. ఇది ఒక నాన్ కాంపిటబుల్ పోస్ట్ అన్నమాట. అయితే అబ్బాయిలు మాత్రమే దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఎంపిక విధానం చూసుకున్నట్లయితే ఆఫ్లైన్ మోడ్ అనమాట. అయితే ఈ ఆఫ్లైన్ మోడ్ ఎలా ఉంటుందంటే మీ డాక్యుమెంట్స్ అన్నీ ఫామ్ చేసి ఒక పోస్ట్ ఆఫీస్కి అనేది పోస్ట్ చేయాలన్నమాట. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ఒక అగ్నివీర్ లాంటిదే అనమాట. అగ్నివీరే 4 years మాత్రమే సర్వీస్ ఉంటుంది. ఆ తర్వాత వివిధ డిఫెన్స్ సర్వీసులకి మీరైతే వెళ్ళచ్చు అనమాట. ఈ 4 years కంప్లీట్ అయిన తర్వాత మీకు 11,71,000 సేవానిధి ప్యాకేజ్ కింద మీకైతే లభిస్తుంది అనమాట. అయితే ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే ఫిజికల్ ఫిట్నెస్ ఎవరికైతే టాప్లో ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్ అవుతారనమాట. ఇంకా ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చూసుకుంటే మన త్రివిధ దళాలు అంటాం కదా, మన త్రివిధ దళాల్లో ఇది ఒకటి అనమాట. అయితే ఈ 4 yearsలో మీరైతే శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, దేశభక్తి విషయాలు అనేటివి నేర్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీకు తాత్కాలికంగా ఉద్యోగం అవకాశాలు అయితే కల్పిస్తారనమాట వాళ్ళైతే. ఇంకా ఆర్గనైజేషన్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇంకా పోస్ట్ నేమ్ గురించి చూసుకున్నట్లయితే అగ్నివీర్ వాయు నాన్ కాంబాటెంట్ అనమాట. టోటల్ వేకెన్సీ చూసుకున్నట్లయితే ఇప్పుడే నోటిఫికేషన్ అయితే వచ్చింది. వచ్చే అప్లికేషన్ బట్టి వాళ్ళైతే వేకెన్సీని ప్రొవైడ్ చేస్తారు. జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే నేషన్ భారతదేశంలో ఎక్కడైనా ఉండొచ్చు. కేటగిరీ చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం. అప్లికేషన్ మోడ్ చూస్తే ఆఫ్లైన్లో ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ ఇదే అనమాట. దీన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అయితే ఉద్యోగం పాత్ర మరియు పని విధానం చూసుకున్నట్లయితే ఇది అగ్నివీర్ యువ నాన్ కాంబాటెంట్, అంటే యుద్ధం అనేది లేకుండా ఆఫీస్ వర్క్లు అయితే చేసుకోవడానికి అయితే అవకాశం ఉన్నదన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, సహాయక పనులు చేయాలి, ఆఫీస్ పనులు చేయాలి, స్టోర్ నిర్వహణ అంటే స్టోర్ కీపర్ అలాంటివి అయితే చేయాలన్నమాట, రికార్డులు సంరక్షించాలి, ఇలాంటివి చిన్న చిన్న పనులు అయితే ఉంటాయన్నమాట. అయితే ఈ టీం వర్క్ అనేది చాలా ప్రాముఖ్యం. ఐకమత్యంగా పనిచేయడం అనేది చాలా ప్రాముఖ్యత. చూసుకోవచ్చు ఇక్కడ 4 సంవత్సరాలు కదా అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారేమో. నేను చెప్పేది మాత్రం జాగ్రత్త వినండి. 4 years సర్వీస్ మీద అయిపోయిన తర్వాత మంచి అనుభవం అయితే వస్తుంది. దానితో పాటు డిసిప్లిన్ అనేది వస్తుంది మీకు. డిసిప్లిన్ వచ్చిన తర్వాత మీరు ఏ జాబ్కైనా కూడా సెంట్రల్ కావచ్చు, స్టేట్ కావచ్చు, ఏ జాబ్కైనా డిసిప్లిన్ అనేది ప్రాముఖ్యత. డిసిప్లిన్ బట్టి మీ జాబ్ అనేది ఆధారపడి ఉంటుంది. సో పని ఏదైనా కావచ్చు, మనసు పెట్టి పని చేయండి. నెక్స్ట్ అయితే అర్హత విధానం చూసుకున్నట్లయితే 10th class పాస్ అయి ఉండాలి. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఇప్పుడు చదువుతుంటారు కదా, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే వయో పరిమితిగా చూసుకున్నట్లయితే 2nd July 2005 నుండి January 2, 2009 మధ్యలో అయితే మీరు పుట్టి ఉండాలన్నమాట. అయితే దీనికి అమ్మాయిలు అయితే ఎలిజిబుల్ లేదు, ఓన్లీ అబ్బాయిలు మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే 2వ తేదీ కూడా, అంటే January 2వ తేదీ కూడా కొంతమంది పుట్టి ఉండొచ్చు, January 2, January 1 వాళ్ళైతే వర్తిస్తారనమాట. ఇంకా శారీరక అర్హత, ఎత్తు కనీసం 152 centimeter అయితే ఉండాలి మీ హైట్. 1.6 kilometer 6.5 minutes రన్ చేయాల్సి ఉంటుంది. అయితే
నన్ను అడిగితే ఇది పెద్ద కష్టం అయితే కాదు. హ్యాపీగా మీరు రన్ చేసినట్లయితే బెస్ట్ టైమింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో దీనికైతే పెద్దగా టెన్షన్ అయితే తీసుకోవద్దండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు నెలవారీ జీతం అని చెప్పేసి. ఫస్ట్ ఇయర్ 21,000, సెకండ్ ఇయర్ 23,000, థర్డ్ ఇయర్ 25,000, ఫోర్త్ ఇయర్ 28,000. అయితే 30,000 అని చెప్పాను నేను. 30,000, 40,000. ఈ 40,000 అనేది అందులో నుంచి ఎవ్రీ ఇయర్ 9,000 అయితే ఈ సేవానిధి ప్యాకేజ్ కింద యాడ్ చేస్తారన్నమాట. ఈ సేవానిధి ప్యాకేజ్ ఎప్పుడైతే మీ 4 years కంప్లీట్ అయిపోతుందో అప్పుడు మీకు 12,71,000 అయితే మీకు సేవానిధి కింద మీ ఖాతాలో జమ చేస్తారు. అయితే దీనికి ఏమైనా ఫీజు ఉందా అప్లై చేయడానికంటే ఎటువంటి ఫీజు అయితే ఇక్కడ నీట్గా మెన్షన్ చేసి ఉన్నారు. ఎటువంటి రుసుము అయితే లేదన్నమాట. అంటే ఎలాంటి మనీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక ఆఫ్లైన్ సెలెక్షన్ ప్రాసెస్ అన్నమాట. ఎంపిక విధానం అయితే చూసుకున్నట్లయితే ఎంపిక విధానం నెంబర్ 1 మొదటిగా రాత పరీక్ష CBT అంటామన్నమాట. ఆ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ PST లేదా PET. పుషప్ చూసుకుంటే 10, సిటప్ చూసుకుంటే 10, స్క్వాట్ చూసుకుంటే 20. ఇవన్నీ 1 minute మీరైతే కంప్లీట్ చేయాలన్నమాట. ఆ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత మెడికల్ ఉంటుంది, ఆ తర్వాత చివరగా మెరిట్ లిస్ట్ అయితే తీస్తారన్నమాట. ఈ మెరిట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫైనల్గా జాబ్ అనేది వస్తుంది అన్నమాట. అయితే ప్రతి దశలో అర్హత సాధించిన వాళ్ళు మాత్రమే ఇంకో దశకి, అంటే ఇప్పుడు ఎగ్జామ్ CBT ఎగ్జామ్ ఉంటుంది. CBT ఎగ్జామ్ దాన్ని కంప్లీట్ చేస్తే మీరు ఫిజికల్ PETకి పిలుస్తారనమాట. ఆ PETలో ఒక్కొక్క ఈవెంట్ని మీరు ఫినిష్ చేసుకుంటూ వస్తే నెక్స్ట్ దానికి మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. అయితే దీన్ని ఎలాగ అప్లై చేయాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు. మొదటగా అధికారి వెబ్సైట్ నుండి దరఖాస్తు ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. రైట్, అంటే ఫారం అనేది మీరు ప్రింట్ అయితే తీసుకొని ఉండాలి. నెంబర్ 2, తీసుకున్న ఆ ఫామ్లో వివరాలన్నీ జాగ్రత్తగా నింపాలి. అంటే ఎటువంటి తప్పులు అయితే ఉండకూడదు. నెంబర్ 2, ఆ తర్వాత నెంబర్ 3, ఫోటో, సంతకం, అవసరమైన పత్రాలు కాపీ జత చేయాలి. రైట్, ఆ తర్వాత అన్నీ సరిగా ఉన్నాయో లేదో 2-3 సార్లు చెక్ చేసుకోవాలి. క్లియర్. తర్వాత 4th పాయింట్, ఆ తర్వాత ఫారం నింపిన తర్వాత ఒక కవర్లో పెట్టాలి. కవర్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫీస్ అగ్నివీర్ యువర్ నాన్ కంబాట్ అని రాయాలి. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మీరు, ఇక్కడ క్లియర్గా రాయబడి ఉంది. ఇది ఎలాగ రాయబడి ఉంటే అలా మీరైతే రాసి అప్లికేషన్ పైన అయితే మీరు రాయాలన్నమాట. ఇది ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఏదైనా మీరు పోస్ట్ చేసేటప్పుడు అందరూ చేసే తప్పు ఏంటంటే సాధారణ పోస్ట్ చేస్తారనమాట. అలా కాకోకుండా అలాగ జరగకుండా స్పీడ్ పోస్ట్ అయితే చేయాలి. ఏ డేట్కి అక్కడ వెళ్ళాలో, ఏ తేదీకి అక్కడ వెళ్ళాలో అంతకు ఒక రోజు ముందుగానే అక్కడ వెళ్ళేటట్టు మీరు సెట్ అయితే చేసుకోవాలి. అయితే నోటిఫికేషన్ అయితే ఫిబ్రవరి 7th అయితే వచ్చిందనమాట. దరఖాస్తు ప్రారంభం వచ్చేసి 7వ తారీఖు స్టార్ట్ అయిపోయింది. అయితే చివరి తేదీ 23 ఫిబ్రవరి 2026, అంటే ఇంకా 10 days ఉంది. ఎప్పుడైతే మీ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా సెట్ అయిపోతాయో ఆ తర్వాత నాకు తెలిసి 45 daysలో మీకైతే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు వాళ్ళు. అయితే ఇలాంటి అవకాశం అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకి మళ్ళీ రాదనమాట. ఒక విషయం మాత్రం మీరు బాగా అర్థం చేసుకోవాలి. 4 years కదా అని నెగ్లెక్ట్ చేస్తారేమో. ఈ 4 years తర్వాత మంచి ఫ్యూచర్ అయితే ఉంటుందన్నమాట. వివిధ రకాల డిఫెన్స్ సెక్టార్లో మీరైతే పని చేయొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. అయితే మీకు కావాల్సిన
వెబ్సైట్ని అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, అక్కడ నుంచి మీరు డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.